ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాల మూడుములతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్గా జరిగిన వీరి పెళ్లికి సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మొత్తానికి ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య చైతు శోభిత పెళ్లితో ఒకటయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ చైతు పెళ్లి చేసుకుంది సమంత అక్కనే అన్న సంగతి మీకు తెలుసా? ఏంటి, చైతు పెళ్లి చేసుకుంది సమంత అక్కన అని షాక్ అవ్వకండి. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంది సమంత అక్కనే. ఇంతకు సమంతకు శోభితకు ఉన్న ఆ రిలేషన్ ఏంటి, అసలేంటా కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత నాగ చైతన్య గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి పెళ్లికి ఇరువురి పెద్దలు అంగీకరించడంతో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. చైతు సమంత జంటను ఎంత చూడముచ్చటగా ఉన్నారో అని అంతా సంబరపడ్డారు. ఎక్కడి దిష్టి తగిలిందో తెలియదు, కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే సమంత చైతు విడిపోతున్నారని ఇటు సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జోరుగా ప్రచారం నడిచింది. ఇవన్నీ పుకార్లేనని అందరూ భావించారు. కానీ ఈ ప్రచారం ఊపందుకున్న కొన్నాళ్ళకే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. అవును, మేము నిజంగానే విడిపోతున్నామని చెప్పి పెద్ద బాంబే పేల్చారు. వీరి ప్రకటనతో అభిమానులు షాక్కు గురై ఇదంతా కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేకపోయారు. అయితే వీరి విడాకుల అంశం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత చైతు శామ్ లీగల్గా విడిపోయి ఎవరి దారిన వారుండిపోయారు. కట్ చేస్తే సమంతతో విడిపోయిన కొన్నాళ్ళకే నాగ చైతన్య టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అయిన శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం, వెంటనే పెళ్లి చేసుకోవడం అంతా చకచక జరిగిపోయింది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంతకు చైతు చేసుకున్నది నిజంగానే సమంత అక్కనేనా? దాని గురించి చెప్పండి అంటారా? వస్తున్నా. వాస్తవానికి సమంత శోభితకు చెల్లె అవుతుంది. మీరనుకున్న సమంత మాత్రం కాదండోయ్, శోభితకు ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు కూడా సమంతేనట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇదా అసలు సంగతి అంటూ చర్చించుకుంటున్నారు. కొందరైతే నిజంగానే చైతు రెండో పెళ్లి చేసుకుంది నటి సమంత అక్కనే కావచ్చు అనుకుంటున్నారట. ఇందుకు సంబంధించిన వీడియోలే సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతున్నాయి.